'Cause I am yours and you are mine. 'Cause I am yours, you are mine. You are mine. రాజుల రెండవ గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం నుండి. ఇజ్రాయెల్ రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడైన హిజ్కియా ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 25 వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జెకర్యా కుమార్తె. ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిననుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతాస్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నా భిన్నములుగా చేసెను. దానికి ఇజ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చియుండిరి. అతడు ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసముంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకులైన రాజులలోను అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్లిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అషూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరుగుబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపురుల గుడిసెల యందేమి ప్రాకారము గల పట్టణములందేమి అంతటను అతడు ఫిలిష్తీలను ఓడించెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన ఏలా కుమారుడగు హోషేయ ఏలుబడిలో 7వ సంవత్సరమందు అషూరు రాజైన షల్మనేసెరు షోమ్రోను పట్టణము మీదికి వచ్చి ముట్టడి వేసెను. 3 సంవత్సరములు పూర్తి అయిన తరువాత అషూరీయులు దాన్ని పట్టుకొనిరి. హిజ్కియా ఏలుబడిలో 6వ సంవత్సరమందు ఇజ్రాయేలు రాజైన హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు షోమ్రోను పట్టణము పట్టబడెను. తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనకును ఆయన సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన దానంతటికి లోబడక అతిక్రమించియుండిరి. అషూరు రాజు ఇజ్రాయేలు వారిని అషూరు దేశంలోనికి తీసుకుని పోయి గోజాను నది దగ్గరనున్న హాలహు హబోరు అను పట్టణములలోను మాదీల పట్టణములలోను వారిని ఉంచెను. రాజైన హిజ్కియా ఏలుబడిలో 14వ సంవత్సరమందు అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకీష్ పట్టణమందున్న అషూరు రాజునొద్దకు దూతులను పంపి, నా వలన తప్పు వచ్చినది. నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్లిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదునని వర్తమానము చేయగా, అషూరు రాజు యూదా రాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండియు 60 మణుగుల బంగారమును జుల్మానాగా నియమించెను. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరునందున్న పదార్థములలో కనబడిన వెండంతయు అతనికిచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారమును తాను కట్టించిన స్తంభములకున్న బంగారమును తీయించి అషూరు రాజునకిచ్చెను. అంతట అషూరు రాజు రబ్సారీసును రబ్షాకేనును లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదికి బహు గొప్ప సమూహముతో పంపెను. వారు యెరూషలేము మీదికి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలెను కాలువ యొద్ద ప్రవేశించి నిలిచి రాజును పిలువనంపగా, హిల్కీయా కుమారుడును గృహ నిర్వకుడునైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును వారి యొద్దకు పోయిరి. అప్పుడు రబ్షాకే వారితో ఇట్లనెను, ఈ మాట హిజ్కియాతో తెలియజెప్పుడు. మహారాజైన అషూరు రాజు సెలవిచ్చినదేమనగా, నీవు ఈలాగు చెప్పవలెను, నీవు నమ్ముకొను ఈ ఆశ్రయాస్పదము ఏపాటి ప్రయోజనకారి? యుద్ధ విషయంలో నీ యోచనయో నీ బలమును ఒట్టి మాటలే. ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేయుచున్నావు? నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తును నీవు నమ్ముకొనుచున్నావు కదా. ఒకడు దానిమీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో
అతన్ని నమ్ముకుని వారికందరికిని అట్టివాడే. మా దేవుడైన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు నాతో చెప్పదరేమో. సరే, యెరూషలేమందున్న ఈ బలిపీఠమునొద్ద మాత్రమే మీరు నమస్కారము చేయవలెనని యూదా వారికిని యెరూషలేము వారికిని ఆజ్ఞ ఇచ్చి, హిజ్కియా ఎవని ఉన్నత స్థలములను బలిపీఠములను పడగొట్టెనో ఆయనే కదా యెహోవా. కావున చిత్తగించి అష్షూరు రాజైన నా ఏలిన వానితో పందెము వేయుము. 2000 గుర్రముల మీద రౌతులను ఎక్కించుటకు నీకు శక్తియున్న ఎడల నేను వాటిని నీకిచ్చెదను. అట్లయితే నా యాజకుని సేవలలో అత్తెల్పుడైన అధిపతియగు ఒకనిని నీవేలాగు ఎదిరింతువు? రథములను రౌతులను పంపునని ఐగుప్తు రాజును నీవు ఆశ్రయించుకొంటివే. యెహోవా సెలవు నొందకయే ఈ దేశమును పాడు చేయుటకు నేను వచ్చితినా? లేదు. ఆ దేశము మీదికి పోయి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చెను అనెను. హిల్కీయా కుమారుడైన ఎల్యాకీము, షెబ్నాయు, యోవాహు అనువారు చిత్తగించుము. నీ దాసులమైన మాకు సిరియా భాష తెలియను కనుక దానితో మాట్లాడుము. ప్రాకారము మీదనున్న ప్రజల వినికిడిలో యూదుల భాషతో మాటలాడుకుమని రబ్షాకేతో అనగా, రబ్షాకే ఈ మాటలు చెప్పుటకై నా యజమానుడు నీ యజమాని యొద్దకును నీ యొద్దకును నన్ను పంపెనా? తమ మల్లమును తినునట్లును తమ మూత్రమును త్రాగునట్లును మీతో కూడా ప్రాకారము మీద కూర్చుని వారి యొద్దకును నన్ను పంపెను కదా అని చెప్పి గొప్ప శబ్దంతో యూదా భాషతో ఇట్లనెను. మహారాజైన అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు వినుడి. రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి. నా చేతిలో నుండి మిమ్మును విడిపింప శక్తి వానికి చాలదు. యెహోవాను బట్టి మిమ్మును నమ్మించి యెహోవా మనలను విడిపించును. ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్పుచున్నాడే. హిజ్కియా చెప్పిన మాట మీరంగీకరింపవద్దు. అష్షూరు రాజు సెలవిచ్చినదేమనగా, నాతో సంధి చేసుకొని నా యుద్ధకు మీరు బయటికి వచ్చిన ఎడల మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలమును తన అంజూరపు చెట్టు ఫలమును తినుచు తన బావి నీళ్లు త్రాగుచు ఉండును. అటు పిమ్మట మీరు చావక బ్రతుకున్నట్లుగా మేము వచ్చి మీ దేశము వంటి దేశమునకు అనగా గోధుమలను ద్రాక్షారసమును గల దేశమునకును ఆహారమును ద్రాక్ష చెట్లు గల దేశమునకును ఒలీవ తైలమును తేనెయు గల దేశమునకును మిమ్మును తీసుకొని పోవుదును. అచ్చట మీరు సుఖముగా నుందురు. కావున యెహోవా మిమ్మును విడిపించునని చెప్పి హిజ్కియా మీకు బోధించు మాటలను వినవద్దు. ఆయా జనముల దేవతలలో ఏదైనను తన దేశమును అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించునా? హమాతు దేవతలు ఏమాయను? అర్పాదు దేవతలు ఏమాయను? నెపర్వీయము దేవతలు ఏమాయను? హేనా, ఇవ్వా అను వారి దేవతలు ఏమాయను? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోనును విడిపించెనా? యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును విడిపించుటకును ఆయా దేశముల దేవతలలో ఏదైనను తన దేశమును మా చేతిలో నుండి విడిపించినది కలదా అని చెప్పెను. అయితే అతనికి ప్రత్యుత్తరమియ్యవద్దని రాజు సెలవిచ్చియుండుట చేత జనులు ఎంత మాత్రమునో ప్రత్యుత్తరమియ్యక ఊరకుండిరి. గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును శాస్త్రియకు షెబ్నాయును రాజ్యపు దస్తావేజుల మీదనున్న ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యుద్ధకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నీయూ తెలియచెప్పిరి.